న్యూస్ అలర్ట్స్. నిరుపయోగంగా ఉన్న రాజ్యం స్వగృహ ఇళ్లను వేలం వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్దిదారులకు వాటిని అప్పగించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మక్కలు ఇరగదీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బయటకు వచ్చి రథాలు తగలబెడతా, ప్రకాశం బ్యారేజీని కొలగొడతా అంటే చొక్కా పట్టుకుని బొక్కలో వేయిస్తా. రాష్ట్రంలో ఎవరైనా నేరాలు చేయాలని చూస్తే వారికి అదే చివరి రోజు. క్రిమినల్ చరిత్రలో వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు, మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. సింహాద్రి అప్పన్నను మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు లోకేష్ కు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు అంటూ మంత్రి పేర్కొన్నారు.
జిల్లాలోని జడ్చర్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణాపురంలో ఉన్న ఉడందాపూర్ జలాశయాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదంటూ మంత్రి ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా చేయలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు 45 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కూడా ఆయన పరిశీలించారు. నుంచి ఈడికి పోతున్నాం, ఒట్టెం పంప్ హౌస్ చూస్తున్నాం, అన్ని కూడా చేసి ఇరిగేషన్ ఆర్థిక శాఖ ఒక కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ వెంటనే నిధులు విడుదల చేయాలనో, ఎక్కడెక్కడనో పనులు వేగవంతం చేయాలనో ఒక పూర్తి ఎక్సర్సైజ్ చేసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము చాలా ఫాస్ట్ ట్రాక్ లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది నేటివ్ జిల్లా, మరి వారి పట్టుదల, ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారి కోఆపరేషన్, అందరి కేబినెట్ మంత్రుల కేబినెట్ నిర్ణయాలతో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో మేము ప్రయారిటీ ఇచ్చి చేపడుతున్నాం. దాని ఆ సంకల్పం, ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్ తోనే ఈరోజు రోజంతా తిరుగుతున్నాం. మరి అదేవిధంగా ప్రతి నెల 2 నెలలకి ఈ ప్రాజెక్టులు రివ్యూ చేసి వేగవంతం చేసి పూర్తి చేసి ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిపోయిన జిల్లా, ఒక వలసల జిల్లాగా పేరున్న ఈ జిల్లా సస్యశ్యామలం చేయబోతుందని చెప్పి మనం చెప్తాం. తిరుమల లడ్డూను అపహాస్యం చేసేలా వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలినని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెడిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని వైఎస్ఆర్సీపీ నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్ట కష్టాలు పడినప్పుడు ఎక్కడికి పోయా కొడాలి నాని అంటూ మండిపడ్డారు. స్వామివారి విషయంలో మాజీ సీఎం జగన్ చేసిన తప్పును ఒప్పుగా మార్చేందుకు మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పెరిగితే చూస్తూ ఊరుకోమంటూ ఎమ్మెల్యే రాము హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా గుడివాడ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటే ఒక పనికిమాలిన ఫేస్ చూడాల్సిన అవసరం లేకుండా ఈ పకోడీల బండి ఇంకా చూడాల్సిన అవసరం లేదు మనకి అని చెప్పి దరిద్రం వదిలిపోయింది అనుకుని హ్యాపీగా ఉంటే మళ్ళీ అవకాశం దొరికిందని చెప్పేసి గబగబా వచ్చేసి మళ్ళీ ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మా దౌర్భాగ్యం కొద్దీ గుడివాడిని 20 ఏళ్ల పాటు నరకం చూపించిన మనిషి ఈరోజు వచ్చి మళ్ళీ ఏంటి రకరకాల పిచ్చి ప్రలాపాలు మళ్ళీ మొదలెట్టాడు. అరే బాబు, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాను, ఇంతకు ముందు కూడా జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది. ప్రజలందరూ బాధలో ఉన్నారు. ఏంటి తప్పు జరిగింది, ఎంత దుర్మార్గంగా అత్యంత పవిత్రంగా భావించే మన తిరుపతి లడ్డు, తిరుపతి కోసం మనం ఆల్రెడీ మద్రాసులో కొంత పార్ట్ కూడా వదిలేసుకున్నాం. ఆంధ్రులకి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం, అలాగే దేశం మొత్తం మీద అత్యంత ప్రీతిపాత్రమైన దైవం, అందరికీ ఇష్టమైన దైవం. అలాంటి దైవాన్ని ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందరూ క్లియర్గా స్పష్టంగానే అర్థం చేసుకున్నారు. నార్త్ ఇండియన్ పేపర్స్తో సహా, ఇంగ్లీష్ పేపర్స్తో సహా ప్రతి ఒక్కరు రాశారు. వీళ్ళకి ఈసారి పొద్దాక ఎల్లో మీడియా అంటానికి కూడా ఆస్కారం లేకుండా మొట్టమొదటిగా వచ్చిందే నార్త్ ఇండియా పేపర్స్ నుంచి, ఇంగ్లీష్ పేపర్స్ నుంచి. సో ఎంత దారుణాలు జరిగి జనాలందరూ బాధలో ఉంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీరు ఒకసారి ఆలోచించుకొని, జరిగిపోయింది. ఎంతో పవిత్రంగా మనం అసలు తిరుపతి లడ్డు అంటే మహాప్రసాదం. నేను యుఎస్లో ఉన్నా కానీ తెప్పించుకునేవాడిని. ఎన్నో రోజులు ఉండి, అంటే అన్ని రోజులు కూడా ఉండి చాలా అద్భుతంగా ఉండేది తిరుపతి లడ్డు. సడన్గా దాంట్లో ఇలా పంది కొవ్వు లాంటివి కలిసారంటే రకరకాల పిచ్చి మాటలు, ప్రతి ఒక్కరు నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాగుతూ ఉంటాడు. ఇప్పుడు తప్పు జరిగిన దాన్ని
ఎప్పుడైనా కానీ తప్పు ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, అటు జరగకుండా ఉండాల్సిందని చెప్పడం మానేసి ఎవరో అనుకుని చేయలేదో ఏదో మాకు తెలియజేసామో అని చెప్పడం మానేసి అసలు దాంట్లో తప్పేముంది, దీంట్లో ఇదేముంది అనే టైప్లో మాట్లాడుతూ అనేది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ దరిద్రాన్ని తలుచుకుంటే నాకు అసలు అసహ్యం వేస్తుంది. ఇంకా అమృత్ 2.0 కాంట్రాక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చామల పాల్గొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అమృత్ కాంట్రాక్ట్ వ్యవహారంలో రేవంత్ ను టార్గెట్ చేసి కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లోనే కేటీఆర్ ఫ్రెండ్స్ అయిన ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి, సత్యం రామలింగారాజు కొడుకు మేఘా కృష్ణారెడ్డికి అమృత్ కాంట్రాక్టర్లో 3 ప్యాకేజీల ద్వారా 3,656 కోట్లు విలువ చేసే టెండర్లు దక్కాయి. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంట్రాక్టర్లో జరిగిన తప్పిదాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి రిటెండర్లకు ఆహ్వానించారు. 3,602 కోట్లకు కాంట్రాక్ట్ ఫైనల్ అయింది. 54 కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్ట్ సేవ్ చేసింది. అడవిలో ఆహారం కోసం పులి వెతికినట్టు పైసలకు అలవాటు పడ్డ కేటీఆర్ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ప్రజలను తప్పుపడుతూ ఉంటాడని చామలు మండిపడ్డారు. ఈ అమృత్ 2.0 గురించి అయితే మాట్లాడుతుర్రో, ఈ అమృత్ 2.0 కాంట్రాక్ట్ల బిడ్డింగ్ పోయిన సంవత్సరము సెప్టెంబర్లోనే జరిగింది. పోయిన సంవత్సరం సెప్టెంబర్లోనే ఈ కాంట్రాక్టు ఆయన సొంత మిత్రులకు ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి, సత్యం రామలింగరాజు గారి కొడుక్కి మరియు మెగా కృష్ణారెడ్డి గారికి 3 ప్యాకేజీల ద్వారా 3,656 కోట్లకు ఈ బిడ్డింగ్ ఆయన ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఏదో నెక్సెస్, ఏదో కార్టల్ ఫామ్ అయినట్టుంది, గ్రూప్ గా ఫామ్ ఏదో సమ్ తప్పిదాలు జరిగినాయి ఈ కాంట్రాక్ట్ల అలాట్మెంట్ లో అని చెప్పి రీకాంట్రాక్ట్లకు పిలిచి ఇదే కాంట్రాక్ట్ ని 3,602 కోట్లు అంటే 54 కోట్లు తగ్గించి మరీ కాంట్రాక్ట్ల అలాట్మెంట్ చేశారు. అంటే పబ్లిక్ పైసలు, గవర్నమెంట్ పైసలు 54 కోట్లు సేవ్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ లో. ఇప్పుడు కేటీఆర్ కి సమస్య ఏంది? ఆల్రెడీ కమిషన్ ముట్టిన ప్రాజెక్టులు వాళ్ళ చేతిలోకి వెళ్ళి పోవడం ఒకటి మింగుడు పడతలేదు. 2, ఎవరైతే వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అల్లుడు రేవంత్ రెడ్డి గారికి దూరపు చుట్టాన్ని దీంట్లో మధ్యనకు లాగి ఏదో జరిగినట్టు ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ 3,656 కోట్లకు ఆయనే టెండర్లు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు 3,602 కోట్లకు కాంగ్రెస్ ఇచ్చినాక దాన్ని తప్పుడు ఫిగర్లు చూపించి 8,000 చిల్లర కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చినట్టు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నట్టు కేటీఆర్. పార్టీలోకి వచ్చిన 4 ఏళ్లలో ముఖ్యమంత్రి కావడం ఇక్కడి చరిత్రలో లేదని, కానీ రేవంత్ రెడ్డి అయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ బీసీ నేతను పీసీసీ చీఫ్ గా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. తన రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదన్నారు. జనాభా ప్రాతిపదికన ఎవరి హక్కులు వారికే దక్కాలని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. కులగణన చేయాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీజేపీని కోరినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలోని 6 డిక్లరేషన్లతో పాటు బీసీ కులగణన చేపడతామని పార్టీ చెప్పిందన్నారు. బీసీ డిక్లరేషన్ అనగానే గత ఎన్నికల్లో కులాలకు అతీతంగా ఓటు వేశారన్నారు. కులగణన చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డి పక్కన చెప్పేవారు ఎక్కువ అయ్యారని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు పాస్ అయిందని, త్వరలో మనకు న్యాయం జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ త్వరగా బీసీ కులగణన చేస్తేనే రాహుల్ గాంధీ ఎక్కడా మాట్లాడతారన్నారు. లేదంటే వీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేయాలని ఇతర పార్టీలు సూచిస్తాయన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే సతీ సమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలను గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పేర్ని నానిపై కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. 5 ఏళ్లలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్న పేర్ని నాని బందరు బస్టాండ్ను బాగు చేసుకోలేదని, అసమర్థుడు అంటూ చంద్రబాబు గురించి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ వాళ్ళు ఏదో పిచ్చి వాగుడు ప్రేలాపనలు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. నిన్నొచ్చి జిల్లా గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు.
ఇవాళ మీరు జిల్లాకి మీరు ఏం చేశారు? మీకు ఏ అర్హత ఉంది? మీరు అసలు మనుషులేనా? ఇవాళ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వరదలు వస్తే 11 రోజులు విజయవాడలో ఉండి సాధారణ స్థితి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. నష్టపరిహారం గతంలో ఎప్పుడు ఏమన్నంత నష్టపరిహారం ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీ టైంలో అన్ని రకాలుగా నష్టపోయి మీరు తవ్వని కాలువల వల్ల నష్టపోయారు, మీరు కొట్టినటువంటి బుడమేరు గట్ల వల్ల నష్టపోయారు. ఈ వరదల కారకులు మీరే. ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చి జిల్లా గురించి మాట్లాడతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము కంట్రోల్ చేయగలం, కానీ అద్దు మీరితే ఇక ప్రజలు ఏం చేస్తారు? మొన్న పేర్నాని గారు వెళ్తే మేమేం చేయలేకపోయారు అక్కడ. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టే విధానాలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తా ఉన్నా. తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వెళ్తున్నా. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే 5 సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా? ఏ రోజన్నా మరి అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా? మీరు పెట్టినటువంటి ఈవో, జేఈఓ ఒక రౌడీలాగా నల్ల లుంగీలు కట్టుకుని నల్ల చొక్కాలు వేసుకుని చెక్కులు తీసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేట ఏముంటుంది? మీకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బైబుల్ పెట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళకి నువ్వు చైర్మన్ పదవి ఇస్తే ఇంకో దేవాలయం యొక్క విశ్వాసం ఏముంటుంది? పవిత్రత ఏముంటుంది? వాళ్ళు మనోభావాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు మీరు. ఇప్పుడు తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాంట్లో పశువులు, జంతువుల యొక్క కొవ్వును కూడా కలిపి కల్తీ చేసి ఇచ్చినటువంటి నెయ్యితో అపవిత్రం చేసింది మీరు. నీకు సిగ్గు లేకుండా నువ్వు వెళ్తే తప్పకుండా పైన వెంకన్న స్వామి చూస్తారు. తప్పకుండా మీరు చేసే ఈ ఘోరాతి ఘోరాల్ని తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. తిరుమల శ్రీవారు లడ్డూపై దుమారం కొనసాగుతున్న వేళ వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యిగా చెబుతున్నది పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావచ్చని, ఆవాలు, అవిసెలు, పామాయిలు వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల పాల నుంచి తయారు చేసే నెయ్యి అయి ఉండొచ్చని పేర్కొన్నారు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించేది మీరే అవుతారని విమర్శించారు. పరీక్షల్లో ఖచ్చితంగా లోపిస్తేనే అవకాశం లేకపోయిందని ఎన్డీపీపీ తన నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు. ఎంతో భద్రంగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడు మనమే తగ్గించుకోవడం అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే దుస్థితి వచ్చిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి, తినొచ్చు, పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రాధ ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. మరోవైపు రాధ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు ఆయన ఇంటి వద్దకు వెళ్లి వివరాలు కనుక్కుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా రాధ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. రాధ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం బట్టువారిపల్లి వద్ద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి బట్టువారిపల్లి వద్ద ఒక్కసారిగా వాగు పొంగి పొర్లింది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. మార్కాపురం నుండి పొదిలి వైపు వెళ్తున్న కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకుని ఇంజన్ ఆగిపోయింది. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు దిగి నీటిలో నడుచుకుంటూ బయటకు వచ్చారు. స్థానికులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చారు.
తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 26 నుంచి 27వ తేదీ వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.